తెలివైన తండ్రి. రామాపురం అనే ఊరిలో కనకారావు అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతను ఒక చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. అతనికి చక్కెరపాణి, గోపాలమనే 2 కొడుకులు ఉన్నారు. కనకారావు మొదటి నుండి నీతి, నిజాయితీ, క్రమశిక్షణ అంటూ ఎన్నో పద్ధతుల్ని పాటిస్తూ ఉండే మనిషి. అందుకే గొర్రెతోక బెత్తడే అన్నట్టు రిటైర్ అయ్యే నాటికి పెద్దగా ఆస్తులేవీ సంపాదించలేకపోయాడు. కాని నిజాయితీపరుడిగా, ఆడిన మాట తప్పని మనిషిగా సంఘంలో చాలా గౌరవ మర్యాదలు అందుకునేవాడు. ఇలా ఉంటే కనకారావు తనలాగే తన కొడుకుల్ని కూడా గొప్ప గుణవంతులుగా పెంచానని, గొప్ప నీతిపరులుగా తీర్చిదిద్దానని చాలా గర్వపడేవాడు. ఒకసారి కనకారావు బాల్య స్నేహితుడు ఆఫీసులో తనకన్నా పెద్ద హోదాలో రిటైర్ అయిన విశ్వనాథం కనకారావుని కలిసి ఇలా అంటున్నాడు. ఏం కనకారావు, నా మాట వినరా? ఇద్దరికీ చిరొక 3 లక్షలు ఖర్చు పెట్టగలిగితే బ్యాక్డోర్ నుండి మన ఆఫీసులోనే, మన సెక్షన్లోనే నీ కొడుకులకి ఉద్యోగాలు నేను వేయిస్తాను. కనీసం నీ కొడుకుల జీవితాలు బాగుపడటం కోసమైనా నీ పట్టుదల పక్కన పెట్టరా? చూడరా విశ్వం, నా వ్యక్తిత్వం ఏంటో తెలిసి కూడా ఇలాంటి విషయం నన్ను ఎలా అడుగుతావురా? నా సంగతి వదిలి, నా కొడుకులు నాకన్నా నిజాయితీపరులుగా బ్రతకాలనుకుంటున్నారు తప్ప ఇలా తప్పుడు దారుల్లో, దొడ్డిదారుల్లో ముందుకు వెళ్లాలనుకోరు. దయచేసి ఇంకెప్పుడు నేను నమ్ముకున్న నీతిని వదలమని నన్ను అడగకురా అని చాలా సూటిగా బదులిచ్చాడు. ఈ విధంగా అక్షరాల కనకారావు ఆశయాలకు, ఆదర్శాలకు తన కొడుకులిద్దరూ వారసులని మురిసిపోతూ ఉండేవాడు. కాని వాళ్ల తీరు వేరేలా ఉంది. ఒకరోజు ఆ అన్నదమ్ములిద్దరూ ఖరీదైన ఒక రెస్టారెంట్లో విశాలవంతంగా సమయాన్ని గడుపుతూ ఇలా మాట్లాడుకుంటున్నారు. అన్నయ్య, నిజంగా మనం చాలా అదృష్టవంతులంరా. లేకపోతే మనం కూడా నాన్నలాగే నీతి, నిజాయితీ అని కూర్చునుంటే ఈరోజు ఇలా అక్రమ సంపాదనలో టాప్లో ఉండేవాళ్లమా? ఇలా విలాసంగా డబ్బుని ఖర్చు చేయగలిగేవాళ్లమా? నిజమే తమ్ముడు, నాన్న దృష్టిలో మాత్రం బుద్ధిమంతులం, నీతిపరులమైన కొడుకులు అనే ముద్ర వేసుకొని బయట మన కోరికలకి, మన సరదాలకి తగ్గట్టు బ్రతుకుతున్నాం. నిజానికి ఇదేం తప్పు కాదు. కానీ నాన్నలాంటి చాదస్తులకి ఈ విషయం అర్థం కాదు. సరే కానీ మనం ఉద్యోగ పని మీద క్యాంపు వచ్చామని నాన్నకి చెప్పి వచ్చి వారం అయిపోయింది కనుక ఒకసారి వెళ్ళి నాన్నకి ముఖం చూపించి వద్దాం. మళ్ళీ 2 వారాల తరువాత ఆ ముంబై డీల్ పూర్తి చేసుకొని సరదాగా నాన్నకి ఏదో ఒక అబద్ధం చెప్పి ఏం బ్యాంకాకో వెళ్ళొద్దాం అనుకున్నారు. ఈ విధంగా అక్రమ సంపాదనకి అలవాటుపడి తప్పుడు దారులో బ్రతుకుతూ తండ్రిని మోసం చేస్తున్నారు ఆ కొడుకులిద్దరు. ఇలా రోజులు గడుస్తున్నాయి. తండ్రికి తెలియకుండా కొడుకులు చేస్తున్న చీకటి పనులు శృతిమించుతూ ఉన్నాయి. ఒకరోజు కనకారావు మార్కెట్ నుండి ఇంటికి వెళ్తుండగా అతనికి తెలిసిన ఒక వ్యక్తి కనకారావుని దారిలో పలకరిస్తూ ఇలా అంటున్నాడు. ఏవండి కనకారావు గారు, బావున్నారా? ఎలా ఉంటుంది ఆరోగ్యం? మీరేమో మీ కొడుకులిద్దరి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు, కానీ వాళ్ళు మాత్రం మీ కళ్ళు కప్పి చెడు మార్గాల్లో వెళుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. 1-2 సార్లు మీ వాళ్ళని చూడకూడని వ్యక్తులతో చూశాను. అందుకే ఈ విషయంగా మీకు చెబుతున్నాను. మీకున్న మంచి పేరుని మీ పిల్లలు పాడు చేయకూడదనే నా ఆశ అని చెప్పి వెళ్ళిపోవడంతో కనకారావు మనసులో ఇలా అనుకుంటున్నాడు. వీడి మొహం, వీడు పుట్టి బుద్ధెరిగాక ఏనాడైనా ఒక్క నిజం మాట్లాడా? అన్నీ అబద్ధాలే. అలాంటిది ఇతగాడు నా కొడుకుల గురించి చెబితే నేను నమ్ముతానా? 600 వాళ్ళు తప్పు చేయరు అని గర్వంగా అనుకుని ఇంటికి వెళ్ళాడు. ఒకసారి కొడుకులిద్దరూ కలిసి తమ తండ్రి పుట్టినరోజున ఒక ఖరీదైన వాచ్ని బహుమతిగా ఇచ్చి ఇలా అంటున్నారు. నాన్న, మీరు ఎప్పుడూ అంటుండేవారు గుర్తుందా? ఒక ఖరీదైన వాచ్ని నేను పోయేలోపు పెట్టుకోవాలి అని. ఇదిగోండి నాన్న, మీకోసమే. నేను తమ్ముడు ఎన్నో ఏళ్లుగా కూడబెట్టిన డబ్బుతో కొన్నాం అని తండ్రికి ఆ ఖరీదైన వాచిచ్చారు. అప్పుడు అతనికి ఒక పక్క ఆనందం, మరో పక్క ఆశ్చర్యంతో ఇలా అంటున్నాడు. అయ్యో, ఎందుకు నాన్న ఇంత ఖర్చు నా గురించి? అయినా మీరు ఉద్యోగాల్లో చేరి 2 ఏళ్లే కదరా అయ్యింది.
పైగా నెల వచ్చేసరికి జీతాలు తెచ్చి నా చేతిలోనే పెడతారు. మరి ఇంత ఖరీదైన వాచ్ కొనే డబ్బులు మీకెక్కడివిరా? అని అడగడంతో పెద్ద కొడుకు నీళ్లు నములుతున్నాడు. అప్పుడు తమ విషయం ఎక్కడ బయట పడిపోతుందో అని చిన్నవాడు గోపాలం ఇలా అంటున్నాడు. అంటే నాన్న, అది ఇద్దరం కలిసి ఆఫీసులో లోన్ తీసుకుని కొన్నాంలేండి. సరే, ఇవాళ ఎటైనా బయటకు వెళ్ళి భోజనం చేద్దాం నాన్న. అని చెప్పి మాట దాటేశాడు. కాని కొడుకులిద్దరి జవాబుల్లో కనకారావుకి కొత్త సందేహాలు పుట్టుకొచ్చాయి. 2 రోజుల తర్వాత కొడుకులు ఇంట్లో లేని సమయంలో ఒంటరిగా ఉన్న కనకారావు ఇలా ఆలోచిస్తున్నాడు. ఒక వాచ్ కొనడానికి ఆఫీసులో లోన్ పెట్టారా వీళ్ళిద్దరూ? అస్సలు నమ్మశక్యంగా లేదే. కొంప తీసి వాడు చెప్పినట్టు వీళ్ళు కానీ నాకు తెలియకుండా ఏదైనా తప్పుడు సంపాదనకి అలవాటు పడ్డారా? అని మొదటిసారి కొడుకుల్ని అనుమానించాడు. అందుకే కొడుకులతో ప్రేమ నటిస్తూ వాళ్లమీద నిఘా పెట్టాడు. చివరికి ఒకరోజు కొడుకులిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో హడావుడిగా ఎవరో తరుముకొస్తున్నట్టు వస్తుంటే అది చూసిన కొడుకు ఇలా అడుగుతున్నాడు. ఏమైంది నాన్న, అలా కంగారుగా వచ్చారు? అని అడగడంతో కనకారావు భయపడుతూ ఇలా బదులిస్తున్నాడు. ఏం లేదురా, మీరు పుట్టి బుద్ధిరిగాక మీకు ఏ సరదాలు నేను తీర్చలేకపోయాను. అందుకే కనీసం ఈ చివరి దశలో నా నీతి నియమాల చాదస్తాన్ని పక్కన పెట్టి మీకోసం కొంతైనా డబ్బు సంపాదించి పెట్టాలని ఒక చీకటి పని చేయడానికి ఒప్పుకున్నాను. మనసుకి నచ్చనిదే అయినా ధైర్యం కూడబెట్టుకుని ఆ తప్పుడు పని చేసి వాళ్ళు చెప్పిన బాక్స్ని మరో చోట ఇచ్చాను. కానీ అనుకోకుండా అక్కడికి పోలీసు వచ్చారు. అందుకే కంగారుగా తప్పించుకుని పారిపోయి వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లేదురా. అని తండ్రి చెప్పిన మాట విన్నాక గోపాలంలో భయం మొదలైంది. అందుకే తండ్రిని కూర్చోబెట్టి నీళ్లు తెస్తానని లోపలికి వెళ్ళి తన అన్నగారితో జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు చక్రపాణి ఇలా అంటున్నాడు. టెన్షనేం లేదులే తమ్ముడు, నాన్నని కొద్ది రోజులు మనం ఎప్పుడూ వెళ్ళే ఆ సేఫ్ ప్లేస్కి పంపుదాం. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తీసుకురావచ్చు. లేదంటే నాన్న బయటికి వెళ్ళాడంటే మనం దొరికిపోయే ప్రమాదం ఉంది అని అనుకుని కొడుకులిద్దరూ కలిసి తండ్రి దగ్గరకు వెళ్ళి ఇలా అంటున్నారు. మీరేం భయపడకండి నాన్న, మిమ్మల్ని ఒక సురక్షిత ప్రదేశంలో ఉంచుతాం. అక్కడ వేరే పేరుతో కొంతకాలం ఉండి రండి అని చెప్పడంతో కనకారావుకి రాటు తేలిన కొడుకుల చీకటి బ్రతుకుల గురించి పూర్తిగా అర్థమైంది. అందుకే ఇలా అంటున్నాడు. ఎస్ఐ గారు, వచ్చి ఈ వెధవలిద్దరినీ అరెస్ట్ చెయ్యండి అనడంతో కొడుకులిద్దరూ షాక్ అయ్యి ఇలా అంటున్నారు. అరెస్ట్ ఏంటి నాన్న, మేమేం చేశామని? అని అమాయకంగా నటిస్తూ అడిగితే కనకారావు ఇలా అంటున్నాడు. నటించకండిరా. నిజంగా మీరు నా ఆదర్శాలకు వారసులైతే నేను వచ్చి తప్పు చేశానని చెప్పినప్పుడు నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేవారు. కానీ ఇలా దొంగచాటుగా దాచాలనుకోరు. మీ మీద అనుమానం వచ్చి ఆరా తీసిన తర్వాతే మీ దగ్గర చిన్న నాటకమాడాను. ఛీ ఛీ, నా కడుపున చెడబుట్టారు కదరా. మర్యాదగా తప్పు ఒప్పుకుని శిక్ష అనుభవించి మారిన మనుషులుగా బయటికి వస్తే నా కొడుకులుగా నాకు తలకొరివి పెట్టే బాధ్యత మీకు మిగులుతుంది. లేదా మీరు నా శవాన్ని కూడా తాకలేరు అని తండ్రి కటువుగా చెప్పిన మాటలకి కొడుకులిద్దరికీ జ్ఞానోదయమైంది. ఈ విధంగా తప్పు చేస్తున్న కొడుకులని తెలివిగా ఒక అబద్ధమాడి చట్టానికి పట్టించాడు కనకారావు. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.